ఏలూరు జిల్లా చోదిమెళ్ల వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తోన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అలాగే మరో 19 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. చెప్పండి మురళి. థ్యాంక్ యూ దుర్గా. ఏలూరు హైవేపై సోదిమల్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్న బస్సు అయితే ఆగి ఉన్న సిమెంట్ లారీని ఢీకొనడంతో బస్సు ఎదర భాగం మొత్తం పూర్తిగా నుజ్జైపోయిన పరిస్థితి అయితే ఉంది. బస్సులోని ప్రయాణికులు సుమారు 20 మంది ఉండగా 3 సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మిగిలిన 15 మంది ప్రయాణికుల్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో డ్రైవర్ పరిస్థితి విషమించి కొద్దిసేపటి క్రితమే మరణించిన పరిస్థితి అయితే ఉంది. సంఘటనా స్థలంలో అంటే లారీ వెనక భాగంలో గుద్దిన సమయంలో బస్సు మొత్తం పూర్తిగా లారీలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని క్రేన్లతో విడదీసి లోపల ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు దింపి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరందరికీ అంటే ఈ మిగిలిన 14 మందికి కూడా చిన్న చిన్న గాయాలు అవడంతో వారందరినీ కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చికిత్స చేస్తున్నారు. మిగిలిన 4 అంటే సంఘటనా స్థలంలో 3 చనిపోయారు. మిగిలిన డ్రైవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. వీరందరినీ కూడా ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించి వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందే విధంగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మంత్రి పార్థసారథి కూడా మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. అలాగే ఈ సంఘటనకు సంబంధించి ఏ విధంగా జరిగింది అనే దానిపైన ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుర్గా. థ్యాంక్ యూ మురళి.